కానీ ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ మీ ప్రభుత్వం చాలామంది కాంగ్రెస్ నాయకుల మీద బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు ట్యాప్ చేసిందని ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. నిజం ఉందా లేదా చెప్పండి. అది ప్రభుత్వము పోలీసు ఏం చేసిందనేది వాళ్ళు ఎంక్వైరీ చేయనియండి. మీ మిత్రుడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద దృష్టిలో ఆయన టార్గెట్ చేస్తే ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది నిజమా కాదా? ఇక అది ఏందనేది ఇప్పుడు ఎంక్వైరీలో తెలుస్తుంది. తెలియనండి, వాస్తవాలు బయట పెట్టాలి. ఉత్తగా కావాలని ఇప్పుడు నా పేరు వస్తుందంటే అదంతా బోకస్ అని అనిపిస్తుంది. నాకేం సంబంధం చెప్పండి ఫోన్ ట్యాపింగ్ అంటే రేవంత్ రెడ్డి టార్గెట్ కాబట్టి ఆయన మీద ఎందుకు వస్తుందో నాకే అర్థమైతలేదు. ప్రణీత్రావును బాగా టార్చర్ చేసిందట, నాకు తెలిసింది. అక్కడ నుంచే ఊరు చెప్పిండ్రు. అంటే నీకు దయాకరావు నాకు పరిచయం లేదండి, మా బంధువు కూడా పేరు చెప్పమని చెప్పి టార్చర్ చేస్తున్నారు. ఎందుకు అట్లా మీ పేరే చెప్పించడానికి ఎందుకు అది అర్థమైతలేదు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వస్తాయి అంటే ఎవరు మీ చౌదరి గురించి తెలుసుకున్నారు. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయనకు మీరు సపోర్ట్ చేసుడు ఏంది, ప్రెస్ మీడియా కూడా సపోర్ట్ చేస్తుంది. నేను బాధపడుతున్నా. సమాజంలో ఒక మంచి వ్యక్తికి నష్టం జరిగితే ఒక మధ్యలో గసుంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేసుడు ఎందుకండి? 20 కేసెస్ ఉన్నాయి. ఒక నిమిషం వినండి. ఆయన మా బంధువనో ఇంకోటనో ఏంది ఇది? మనం 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 ఈ బ్రోకర్లకు ముంచటోళ్ళకు మనం సపోర్ట్ చేద్దామా? కానీ మీ మీద కేసు పెడుతున్నారు. పెట్టని నేను ఎదుర్కొంటా. నేను ఒకటి గుర్తుపెట్టుకోండి, నా మీద ఎన్ని కేసులు ఉన్నాయనుకుంటాను? 40 ఏళ్ళల్లో పబ్లిక్ కేసెసే. అన్యాయంగా ప్రభుత్వాలు పెట్టినాయి. రాజశేఖర్ రెడ్డి విపరీతంగా పెట్టిండు నన్ను. మీరు చూసిండ్రు మహారాష్ట్రలో 10 రోజులు పోలీస్ స్టేషన్లు వేసి కొట్టిండ్రు, జైల్లో పెట్టిండ్రు. అనంతపూర్లో ఓబులాపురం కేసులో 10 రోజులు జైల్లో పెట్టిండ్రు. నాకు ఇవన్నీ నేను ప్రజల కోసం దేనికైనా సిద్ధమే. నేను తప్పు చేసిన కూడా వదిలిపెట్టకపోయేది. నేను దగ్గరికే రానియా. కానీ ఇక్కడ ఈ కేసులో మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్ ఏం లేదు, కేవలం మీ ఫ్రెండ్స్ మీ బంధువులో లేదా మళ్ళీ బంధువు అని అంటారండి. అదే మళ్ళీ బంధువు అంటారు. ప్రయోజనమో ఏదో ఉంది. ఆయనకు న్యాయం ఉన్నదా లేదా? మీరు ఒక్కటి ఆయన ఎసుంటి వ్యక్తి అని అవుతాయనే మీకు ఐడియా ఉన్నది. కేసెస్ కూడా చూపెట్టినాం, ఇంకా కేసెస్ ఉన్నాయి. ఇప్పుడు సమాజంలో మీరు దయచేసి మీరు రిక్వెస్ట్ చేసేది ప్రెస్ మీడియా వాళ్ళకి కానీ, ఆయన ఎంతమందిలో ముంచిండు, అతనికి మనం సపోర్ట్ చేయాలా అండి? ఎవరున్నారు శరణ్ చౌదరి వెనుక? ఎవరున్నారు ఎర్రబల్లి పైన అలాంటి ఆరోపణలు చేయడానికి? శరణ్ చౌదరికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చి? ఎవరో ఉంటారు. నేను ఉంటానని, లేకపోతే శరణ్ చౌదరికి ఏమనుకుంటానంటే దయాకరావు మీద నేను కంప్లైంట్ చేస్తే నాకు అధికార పార్టీ లేకపోతే ఎవరన్నా సపోర్ట్ చేస్తారో అనేది దాని మీద కూడా చేయొచ్చు. 2 కోట్లు ఎగ్గొట్టేందుకు చేయొచ్చు. లేకపోతే ఇంకా కేసెస్ అని మీద ఇంకా ఉన్నాయి, ఎన్ఆర్ఐస్ దగ్గర డబ్బులు తీసుకున్నాయి, అవి ఎగ్గొట్టేదానికనే చేయొచ్చు. దయాకరావు మీద కంప్లైంట్ చేసిండనే వారికి ఎవరెవరు మద్దతు చెప్తారనే ధైర్యం ఉండొచ్చు. అట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. ఓకే, ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధం లేదు అని మీరు అంటున్నారు, కానీ గత ప్రభుత్వానికి సంబంధం ఉందా? ముఖ్యమంత్రి స్థాయి, అది ముఖ్యమంత్రి వరకు కూడా దీనిపైన ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని ప్రతిపక్షాలన్నీ అంటున్నాయి. బీజేపీ అంటుంది, అధికార పక్షం కాంగ్రెస్ అంటుంది. దాని గురించి ఒక్కటే దయచేసి పూర్తి స్థాయిలో ఢిల్లీ టీం తోటి నన్ను ఎంక్వైరీ చేస్తే మంచిది. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కంటే సరే, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, మంచి ఆఫీసర్లు కూడా ఉన్నారు, స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉన్నారు, ఆనెస్ట్ ఆఫీసర్లు ఉన్నారు. ఒక మంచి ఆఫీసర్ తోటి ఎంక్వైరీ చేయించండి, నాకేం ఇబ్బంది లేదు. బీజేపీ నేతలు కూడా మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారని అంటున్నారు. అవకాశం వచ్చినప్పుడు అందరూ అంటారు. ఆ స్ట్రిక్ట్ ఆఫీసర్ పేరు కూడా మీరే చెప్తారా? ఏది నేను చెప్పా. ఇక ఒకళ్ళు మంచోళ్ళు అంటే ఒకరు చెడ్డోళ్ళు అన్నట్టు వస్తుంది. మీరే అంటారు ఈయన మంచోడు అన్నారు, ఈయన చెడ్డోడు అని మీరే మళ్ళీ టీవీలో ఇస్తారు. అంటే సిబిఐ ఎంక్వైరీ వేసినా పర్వాలేదా? ఏది వేసినా పర్వాలేదు. కానీ ఫోన్ ట్యాపింగ్ అనేది మామూలు విషయం కాదు. గతంలో ఒకసారి పార్లమెంటును కూడా కుదిపేసింది ఫోన్ ట్యాపింగ్ అంశం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తుంది. అంటే ఏమీ లేకుండా ఇన్ని అరెస్టులు ఇంత జరిగిందా? ప్రణీత్ రావు కూడా మొత్తం డివైజెస్ అన్నింటినీ కూడా ధ్వంసం చేశాడు. సరిగ్గా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజు దాని మీద ఎవరు తప్పు చేసినా యాక్షన్ తీసుకోమనండి. కావాలని కొంత మీద కేసు పెట్టొద్దు అనేది నా రిక్వెస్ట్. నేను అడిగేది అది కాదు దయాకర్ గారు. ఫోన్ ట్యాపింగ్ అనే అంశం కావాలని తీసుకొచ్చిందా, జరిగిన అంశం అని మీరు అనుకుంటున్నారా? గత ప్రభుత్వ హయాంలో అధికారుల స్థాయిలోనో, ప్రజాప్రతినిధి స్థాయిలోనో, ప్రభుత్వ స్థాయిలోనో జరిగిన అంశమా? కాంగ్రెస్ ప్రభుత్వంలో మా ఫోన్లు ట్యాపింగ్ కూడా చేసినాయి. వింటారా? గతంలో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా మా ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసిండ్రు.
టీఆర్ఎస్ కూడా ట్యాపింగ్ చేసింది చేసిందని నేను అంటలేను, చేసిందని అంటలేను, ప్రభుత్వంలో ఉన్నది కదా, సో అలా ఏమైనా చేసి నేను చేసినా అంటలేను. అది ఏది ఉన్నా యాక్షన్ తీసుకోమని చెప్తున్నాను. ఎవరు చేసినా తప్పు చేసినా యాక్షన్ తీసుకోవాలి. కానీ ఫోన్ కావాలని మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా కాని దానికి అనేది మా ఆలోచన. మాకెందుకండి ఫోన్ ట్యాపింగ్? నాకెందుకు? నాకేం అవసరం అండి?